ప్రభుత్వ ఉద్యోగులు పని ఒత్తిడిని అధిగమించి సంతోషంగా ఉండడానికై ప్రతి ఆదివారం అమలు జరిగేలా ఒక కార్యక్రమం రూపొందిస్తామని చంద్రబాబు తాజాగా ప్రకటించారు. ప్రభుత్వ వ్యవహారాలన్నీ ఇప్పుడు ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. కొంతమంది మినహా మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగులపై పని భారం కూడా అధికంగా ఉండడం లేదు. ఆదివారం సెలవు రోజున కుటుంబ సభ్యులతో సంతోషంగా ఎలా గడపాలో ప్రభుత్వ ఉద్యోగులకు తెలియదా? అందుకోసం ఒక కార్యక్రమాన్ని రూపొందించవలసిన అవసరం ముఖ్యమంత్రికి ఏమిటి? చంద్రబాబు పాలనలో సమీక్షల వల్లనే ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అధిక ఒత్తిడికి గురవుతారన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఈ సమీక్షలు తగ్గించుకుంటే ఎవరికి ఏ ఒత్తిడి ఉండదు. ఉదాహరణకు ప్రభుత్వ కార్యదర్శులతో చంద్రబాబు ఇటీవలే ఒక సమీక్ష నిర్వహించారు. ఉదయం 10:30 ప్రారంభమైన ఈ సమీక్ష రాత్రి వరకు సాగింది. దాదాపు 12 గంటల పాటు సాగిన ఈ సమీక్షలో సాధించిందేమిటో తెలియదు. 2019కి ముందు కూడా ఇలాంటి సమీక్షలు జరిగినప్పుడు పలువురు అధికారులకు రక్తంలో చక్కెర శాతం తగ్గి ఇబ్బంది పడడం చూసాం. ఇటువంటి సమీక్షలకు సీనియర్ అధికారులు కోటు బూటు వేసుకుని వస్తుంటారు. ప్రోటోకాల్ ప్రకారం అలా చేయాలేమో తెలియదు. నిజానికి టై కట్టుకొని కోటు వేసుకొని గంటల కొద్దీ సమీక్షల్లో పాల్గొనడాన్ని మించిన శిక్ష ఉండదు. అధికారులు సమీక్షలో పాల్గొంటే ఉద్యోగులు కార్యాలయాలను వదిలి వెళ్ళలేరు కదా. ప్రభుత్వాలు సరైన ప్రాధాన్యతలను నిర్దేశించుకొని సత్వర నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగులపై ఒత్తిడి ఉండదు. అటు ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు. పలు దేశాలలో ఉద్యోగులు పని వేళ్ల తర్వాత ఫోన్లో కూడా అందుబాటులో ఉండరు. అందుకు ఆయా ప్రభుత్వాలు అనుమతిస్తాయి. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాయంత్రం 5 గంటల తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో లైట్లు కూడా వెలిగేవి కావు. ఉద్యోగులు ఇళ్లకు వెళ్లిపోయి కుటుంబ సభ్యులతో గడిపేవారు. అయినా ప్రభుత్వ అధికారులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి కారణాలు వేరే ఉన్నాయి. ఉద్యోగులకు రావాల్సిన రాయితీలను సకాలంలో చెల్లించకపోవడం వంటి కారణాల వల్ల వారిలో వ్యతిరేకత ఏర్పడింది. ఉద్యోగుల కోసం హ్యాపీ సండే ప్రోగ్రాంను రూపొందిస్తామని చంద్రబాబు ప్రకటించగానే సామాన్యుడి పేరిట ఒక ప్రభుత్వ ఉద్యోగి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఆలోచింపజేసేదిగా ఉంది. సెలవు దినాల్లో డ్యూటీ చేయనవసరం లేదు అని మీరు అంటున్నారు, కరెక్టే. కలెక్టర్లు, ఆ పై స్థాయి అధికారులు ఆదివారాల్లో కూడా పని చేయకపోతే మెమోలు ఇస్తామంటున్నారు. ఎప్పుడో సంగతి ఎందుకు? పంచాయతీరాజ్ శాఖ యాప్ అప్డేట్ చేయకపోతే మామూలుగా ఉండదని ఈ మధ్య పంచాయతీరాజ్ ఉద్యోగులకు మెసేజ్ పెట్టారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ప్రజల్లో సంతృప్తి స్థాయి అభిప్రాయాలు తెలుసుకోవడానికి IVR సిస్టంలో కాల్ చేసి ఎలా తెలుసుకుంటున్నారో అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కాల్ చేసి వాళ్ళ సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి సార్. విద్యాశాఖలో ఒకే యాప్ తీసుకొస్తామని మంత్రి లోకేష్ గారు చెప్పాక ఉపాధ్యాయులందరూ సంతోషంగా ఉన్నారు. అలాగే పంచాయతీరాజ్లో కూడా చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా వర్క్ ఫ్రమ్ యాప్ గా కాకుండా పని చేయకుండానే చేసినట్టు నమోదు చేసే 90కి పైగా యాప్లను వీలైనంత వరకు కుదించి పవర్ పాయింట్లు, ఎక్సెల్ షీట్లపై పని చేయించుకోవడం కాకుండా క్షేత్రస్థాయిలో నిజంగా పని జరిగేలా చూడాలని విన్నపం. ఇది ఆ పోస్టు సారాంశం. వాస్తవ పరిస్థితికి ఈ పోస్ట్ అద్దం పడుతోంది కదా. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనే PPP వల్ల ఆత్మవంచనే మిగులుతుంది. ముఖ్యమంత్రిని సంతృప్తి పరచడానికే ఈ PPPలను అధికారులు రూపొందిస్తారు. చంద్రబాబుకు టెక్నాలజీ అంటే మక్కువ కనుక ఆ దిశగానే PPPలను రూపొందిస్తారు. 12 గంటల పాటు సాగిన సమీక్ష సమావేశం వల్ల సత్ఫలితాలు వచ్చాయని అటు ప్రజలు కానీ ఇటు అధికారులు, ఉద్యోగులు చెప్పే పరిస్థితి ఉందా? ముఖ్యమంత్రి చంద్రబాబుకు వేరే వ్యాపకం ఏమీ ఉండదు. ఆయనకు వేరే ధ్యాస కూడా ఉండదు. ఇంటి వ్యవహారాలను, వ్యాపారాలను ఆయన కుటుంబ సభ్యులు చూసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అందరికీ ఈ వెసులుబాటు ఉండదు. కుటుంబ బాధ్యతలు వారికి ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు చట్ట ప్రకారం చెల్లించాల్సినవి సకాలంలో చెల్లిస్తూ వారిపై అదనపు పని భారం వేయకపోతే వారు సంతోషంగానే ఉంటారు. అందుకోసం ప్రత్యేక కార్యక్రమం అవసరం ఉండదు.
ఇక ప్రజల విషయానికొస్తే వాళ్ళు సంతోషంగా ఉండాలంటే ప్రభుత్వం నుంచి వేధింపులు ఉండకుండా ఉంటే చాలు. ఒకప్పుడు మన దేశంలో లైసెన్స్ రాజు ఉండేది. పరిపాలనా సంస్కరణల వల్ల అది క్రమంగా పోయింది. కానీ ఇప్పటికీ ప్రభుత్వాల వద్ద ఉండే విచక్షణాధికారాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నిబంధనలకు అనుగుణంగా చట్టబద్ధంగా ఉండే వ్యవహారాల్లో కూడా ప్రజలకు ఉపశమనం లభించనప్పుడు అది గుడ్ గవర్నెన్స్ ఎలా అవుతుంది? రెవెన్యూ శాఖలో ఈ సమస్య అధికంగా ఉంది. వారసత్వంగా లభించే భూములను మ్యూటేషన్ చేయించుకోవాలన్నా లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి ఎందుకుంది? ఇటు ఉద్యోగులు అటు ప్రజలు హ్యాపీగా ఉండాలంటే ఏం చెయ్యాలో గుర్తించి ఆ దిశగా చర్యలు తీసుకుంటే ఎవ్వరికి ఏ ఒత్తిడి ఉండదు. అలా జరగనప్పుడు ప్రజల నాడి తెలుసుకోవడానికి ప్రశాంత్ కిషోర్ వంటి వారి అవసరం ఉండదు. మంత్రి లోకేష్ ఇటీవల ఢిల్లీ వెళ్లి మరి ప్రశాంత్ కిషోర్ ను కలిశారు. 1-2 రోజులు ఢిల్లీలో గడిపారు. ఆ సమయం ఏదో పార్టీ కార్యకర్తలకు కేటాయించుంటే అద్భుతమైన నిఖార్సైన ఫీడ్బ్యాక్ లభించి ఉండేది కదా. చంద్రబాబు అండ్ కో ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకుని నేల విడిచి సాము చేసే విధానానికి స్వస్తి చెప్పడం మంచిది. 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఇవేమీ తెలియవా?